శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ పిట్టా సురేష్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, హోమ్ ఇన్సూరెన్స్, ఇప్పుడు హోమ్ లోన్స్ గురించి విన్నాము. అసలు ఈ హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? అంటే ఎటువంటి సందర్భాల్లో ఈ హోమ్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటారు అసలు? అంటే హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ మనం ఏదైతే ఇంటికి సంబంధించి తీసుకుంటామో, అంటే ఇంటికి సంబంధించి అంటే రెండు రకాలుగా మనం చూడొచ్చు అండి. ఒకటి హోమ్ యాజ్ అ స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్ కింద చూసినప్పుడు ఒకటి అది ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకలాగా ట్రీట్ చేస్తారు, ఒకవేళ అపార్ట్మెంట్ అయితే ఒకలాగా ట్రీట్ చేస్తారు. ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉన్నా కూడా, అపార్ట్మెంట్ లాగా ఉన్నా కూడా ల్యాండ్ అయితే కామన్గానే ఉంటుంది. కాకపోతే అపార్ట్మెంట్స్కి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అంటే రూఫ్ మంది కాదు, ఫ్లోరింగ్ మంది కాదు, ఓన్లీ వాల్స్ మాత్రమే మనకు సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే అది పైది ప్రతిది కూడా అన్డివైడెడ్ షేర్ కిందే ట్రీట్ చేస్తారనమాట ఒక అపార్ట్మెంట్లో ఉంటే. కాకపోతే అల్టిమేట్లీ మనం స్పెండ్ చేస్తుంది ఏంటయ్యా అంటే, మనం తీసుకుంటుంది ఏంటంటే ఒకవేళ హోమ్ ఏదైనా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, డ్యూ టు ఎర్త్క్వేక్స్ కానీ, అంటే మేజర్ కెలామిటీ, డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఇచ్చేది భూకంపం. సో అలాంటి భూకంపాలు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మనకి డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది, బిల్డింగ్లు కూలిపోతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్స్. ఎందుకంటే మన ఇంట్లోనే అది ఫైర్ యాక్సిడెంట్ ఆరిజినేట్ అవ్వాలని ఏం లేదండి. కింద ఫ్లోర్లో స్టార్ట్ అయినా, లేదంటే పక్కన స్టార్ట్ అయినా, పక్కింట్లో స్టార్ట్ అయినా, ఏదైనా కూడా అది వైడ్ ర్యాంపెంట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మన ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ మధ్య అంటే మనకి ఫ్లడ్స్ కూడా చాలా కామన్ అయిపోయాయి. ప్రతి 2-3 ఇయర్స్కి మనకి ఫ్లడ్డింగ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే లో లయింగ్ ఏరియాస్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇంపాక్ట్ అవుతున్నారు. సో ఈ ఫ్లడ్స్ కవర్ అవుతాయి హోమ్ ఇన్సూరెన్స్లో. అంటే ఏదైతే డ్యామేజ్ అవుతుందో డ్యూ టు ఎర్త్క్వేక్స్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్, సో ఇవన్నీ కూడా దే విల్ ఆల్ బీ కన్సిడర్డ్ యాజ్ కవర్డ్ పెరిల్స్ అండర్ ద పాలసీ. ఈ హోమ్ ఇన్సూరెన్స్లో ఒకటి మరి ఇప్పుడు స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే కంటెంట్స్. అంటే కంటెంట్స్ అంటే మన ఇంట్లో ఉండే కంటెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, అంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, తర్వాత ఏసీలు, అంటే ఒక మెషినరీ కింద, అంటే ఒక మెషినరీ డ్యామేజ్ ఏమైనా అయినా కూడా, అంటే ఒకవేళ అది బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేదంటే అది కూడా ఇదే కెలామిటీస్లో పార్ట్ అయ్యి అదేంటిది షార్ట్ సర్క్యూట్స్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. సో వీటన్నిటిని కవర్ చేయడానికి అన్నట్లు ఒక ప్యాకేజ్ పాలసీ కింద, అంటే ఒకటి స్ట్రక్చర్ని కవర్ చేయడానికి, కంటెంట్స్ని కవర్ చేయడానికి ఒక ఇదిగా ఉంటుంది. ఇంతేకాకుండా మనం కొన్ని వాల్యుబుల్ కంటెంట్స్ కూడా మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. అంటే జ్యువెలరీ లాంటివి. జ్యువెలరీ కూడా మనం ఏంటంటే అప్ టు 5 lakhs వరకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓన్లీ మన డిక్లరేషన్ మీద కవర్ చేసేస్తాయి. బియాండ్ 5 lakhs ఉంటే మాత్రం ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ వాల్యూయర్స్ ఉంటారు. అంటే వాళ్ళని పిలిపించి వాళ్ళు ప్రతి ఒక్కటి వెయిట్ చేసి, దాన్ని చూసి, దాని క్వాలిటీ, దాని ఎంత క్యారెట్ ఉంటుంది అంటే కొంత డీటెయిల్డ్గా వాళ్ళు అసెస్ చేసి అప్పుడు ఆ వాల్యూ తీసుకున్నప్పుడు ఏంటంటే అది చేపించి తీసుకుంటే మనకి చాలా సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యి ఏదన్నా దొంగతనం ఏదన్నా జరిగింది అనుకోండి, అంటే ఎందుకంటే ఈ హోమ్ ఇన్సూరెన్స్లో మనకి థెఫ్ట్ అండ్ బర్గ్లరీ కూడా కవర్డ్. ఓకే. సో ఈ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి ఇన్ని ఏ రకంగా అయితే ఒక హోమ్కి ప్రాపర్టీ డ్యామేజ్ జరగచ్చు, లేదంటే లాస్ ఎప్పుడైతే జరగచ్చు, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజ్ పాలసీ క్రియేట్ చేశారండి. ఇది ఈ మధ్య అవేర్నెస్, అంటే ఒక డైరెక్ట్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గానే పర్చేస్ చేసుకుంటున్నారు. ఇండైరెక్ట్గా యాజ్ ఎ బై ఫోర్స్ అంటే బ్యాంకర్స్ ఇన్సిస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే ఈ మధ్య ఇల్లు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా బ్యాంక్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది, అంటే ఎంతో కొద్దిమందికి తప్పించి. సో వాళ్ళందరూ ఏంటంటే బ్యాంకరే ఒకవేళ, ఎందుకంటే అంటే ఈజ్ గివింగ్ లోన్ అగెయిన్స్ట్ దట్ ప్రాపర్టీ. అదే ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ కానీ, డిస్ట్రక్షన్ కానీ గురైంది అనుకోండి, మళ్ళీ వీళ్ళు అది రీపే చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా నేనేమి ఇవ్వగలను, ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్ ఎనీమోర్ అన్నట్లుగా. సో అప్పుడు ఒక ఫైనాన్షియర్కి ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అంటే ఆ డ్యామేజ్ అయితే డైరెక్ట్ లాస్ అయినా ఇండైరెక్ట్ లాస్ అయినా బ్యాంకర్కి అల్టిమేట్గా ఉంటుంది. కాబట్టి బ్యాంకర్స్ డూ ఇన్సిస్ట్ ఫర్ ఏ ఇన్సూరెన్స్ కవర్ ఫర్ ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు కాబట్టి, ఆ ప్రాపర్టీకి లోన్ ఫైనాన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి కంపెల్ చేస్తున్నారు. సో అలా కూడా చాలామంది తీసుకుంటున్నారండి. కాకపోతే ఒక్కటి మీ వ్యూవర్స్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ అవుట్ స్టాండింగ్ అమౌంట్కి తీసుకోవడం కాకుండా యాక్చువల్ పోర్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎంతైతే ఉందో దాన్ని తీసుకోవాలండి. మనము స్టాండర్డ్గా మనం ఏంటంటే కొంత పిట్ఫాల్స్ ఎలా ఉంటాయంటే అండి, హోమ్ ఇన్సూరెన్స్లో ఎంతవరకు తీసుకోవచ్చు అనేసి,
ఇప్పుడు మనకి గోయింగ్ రేట్ ఏదన్నా ఉందనుకోండి, మేము 5,000 పర్ స్క్వేర్ ఫీట్ కొన్నాము, కాస్ట్ మాకు మొత్తం మీద ఇంత 2,000 స్క్వేర్ ఫీట్కి గాను ₹1,00,00,000 అయింది అన్నట్లుగా వచ్చారనుకోండి. యాక్చువల్గా అయితే ఆ 5,000 పర్ స్క్వేర్ ఫీట్ దట్ ఇంక్లూడ్స్ ల్యాండ్ కాస్ట్ ఆల్సో, అంటే అన్డివైడెడ్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఆల్సో ఈజ్ ఇంక్లూడెడ్. ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ అయినా కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కాస్ట్ వరకు మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎలా అరైవ్ అవుతారంటే, ఇప్పుడు టిపికల్గా మనకి మేజర్ కాంపోనెంట్స్ ఇప్పుడు స్టీలు, సిమెంట్, కాంక్రీట్ ఇవన్నీ ఉంటాయి కదండి. అంటే రీబార్స్ ఏవైతే యూస్ చేశారు ప్లస్ లేబర్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో, ప్రజెంట్ మనకి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 2,500 to 3,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కింద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు. సో దానికి మనం చేస్తే సరిపోతుంది. ఇండైరెక్ట్గా 5,000 వరకు మనం చేయించినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కంపెన్సేషన్ ఇచ్చేది అంటే కొన్నిసార్లు 5,000 ఉండొచ్చు, కొన్ని హయ్యర్ ప్రీమియం సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 పైన కూడా చాలా ఉన్నాయండి. అంటే కొన్ని సందర్భాల్లో 12,000, 15,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉన్నవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకైతే మాత్రం కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి 2,500, 3,000 తీసుకుంటే ఐడియల్ సినారియో. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే, అంటే ఈ తీసుకొని మల్టిప్లై బై యువర్ ఏరియా, అంటే కన్స్ట్రక్టెడ్ ఏరియా ఎంతైతే ఉందో మీ వరకు, మీరు కొంటున్న పోర్షన్ వరకు 2,000 అయితే 2,000 స్క్వేర్ ఫీటు, 1,500 అయితే 1,500, 1,200 అయితే 1,200, దాన్ని ఈ కాస్ట్ మల్టిప్లై చేసుకొని మీకు ఇంత సమ్ ఇన్సూర్డ్ సరిపోతుందండి అది. ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ పాలసీస్ కూడా తీసుకునే అవకాశం ఉందన్నమాట ఈ హోమ్ ఇన్సూరెన్స్లో. అంటే 3 years, 5 years, 10 years ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మళ్ళీ మీరు ఇన్ఫ్లేషన్ కూడా తీసుకోవడం మంచిది. అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఈ రోజు వరకు కాస్ట్ అయితే 2,500 పర్ స్క్వేర్ ఫీట్ తీసుకుంటే సరిపోతుంది. పోను అంటే 10 years డౌన్ ద లైన్ ఇట్ మే నాట్ వ్యాలిడ్ ఎనఫ్, అంటే ఆ అమౌంట్ సరిపోకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే దాని వ్యాలిడేషన్ కోసం ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆన్ అన్ యావరేజ్గా కొంత కాస్ట్ ఎస్కలేషన్ పెట్టుకొని తీసుకోవచ్చు. అంటే ఒక 4,000 పర్ స్క్వేర్ ఫీట్ కింద తీసుకొని 10 years వరకు తీసుకుంటే అదే కంపెన్సేషన్లో వీళ్ళకి వచ్చేస్తుందండి. సురేష్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు హోమ్ ఇన్సూరెన్స్ అన్నారు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా జరిగితే అన్నారు. సపోజ్ ఇప్పుడు టెనెంట్స్ ఎక్కువ ఉన్నారు. అవునండి. మనకి ఓనర్ వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగింది ఇన్సిడెంట్, మీరు అన్నట్టుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి పక్కన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది అన్నారు కదా, అప్పుడు టెనెంట్ ఏమన్నా లాస్ అవుతే, ప్రాపర్టీ లాస్ ఉంది అనుకోండి, అప్పుడు దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు అతను? మనకి స్ట్రక్చర్ వరకు అయితే మాత్రం అన్లెస్ వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్లో నేను మీకు ఏ కండిషన్లో అయితే ఇచ్చానో అదే కండిషన్లో మీరు నాకు రిటర్న్ ఇవ్వాలి అనే ఏదైనా కండిషన్ ఉందనుకోండి, అప్పుడు టెనెంట్ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీద అతనికి ఇండైరెక్ట్గా అతనికి ఒక ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో అప్పుడు టెనెంట్ తీసుకోవచ్చు. ఆ టెనెంట్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఏదైనా కంపెన్సేట్ చేయాలనుకోండి, డైరెక్ట్గా ల్యాండ్ లార్డ్కే కంపెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఇంటి మీద అతనికి ఏం హక్కు లేదు, అతనికి ఉండే హక్కు అంతా అతని కంటెంట్స్ మీదనే. సో అతను ఒకవేళ ఆ ల్యాండ్ లార్డ్ తీసుకుంటున్నాడు, లేదంటే ల్యాండ్ లార్డ్కి నాకు ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు, ఆ డ్యామేజ్ అయిపోయినా కూడా ప్రాపర్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్లో ఉందనుకోండి, అప్పుడు జస్ట్ కంటెంట్స్ వరకు ఆయన తీసుకోవచ్చు. ఎందుకంటే కంటెంట్స్లో కూడా కొన్ని లీజోల్డ్ ఇంప్రూవ్మెంట్స్ అని మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ ఏదైనా ఫాల్ సీలింగ్ ఈయన చేయించుకున్నాడు అనుకోండి, ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఉంటాను అన్నట్లుగా, సో అప్పుడు ఆ లీజోల్డ్ ఇంప్రూవ్మెంట్స్ అన్న ఒక కాంపోనెంట్ ఒకటి ఫిక్స్ చేసుకొని, అంటే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, లేదంటే ఈస్థెటిక్గా కొద్ది ఫర్నిచరు, ఫిక్చర్స్ ఇవన్నీ చేసుకుని ఉండొచ్చు. సో అంటే కొన్ని టీవీ క్యాబినెట్స్ అని, లేదంటే కొద్ది కట్లరీ క్యాబినెట్స్ అని అవన్నీ చేయించుకున్నాడు అనుకోండి, సో దానికి అయ్యే కాస్ట్ కూడా మన పాలసీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేమైనా డ్యామేజ్ అయితే ఇతనికే కంపెన్సేషన్ అవుతుంది, ల్యాండ్ లార్డ్కి వెళ్ళకుండా. సో ఈ హోమ్ లోన్స్ గురించి మీరు అన్నట్టుగా బ్యాంక్ లోన్, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు కదా, ఇప్పుడు అదే టైంలో ఇన్సూరెన్స్ గురించి కూడా వీళ్ళకి చెప్పడం జరుగుతుందా? ఇంకెవరు చెప్తారు ఈ హోమ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలనేది? చాలామందికి నాకు తెలిసి లోన్ తీసుకొని కట్టుకుంటారు కానీ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకోరు, హోమ్ ఇన్సూరెన్స్ అనేది. సో అది వాళ్ళకి ఎవరు సజెస్ట్ చేస్తారు అసలు? అదే ఈ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే లోన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయో వాళ్ళకి ఇది ఒక ప్రతి ఒక్క కస్టమర్ ఒక లీడ్ కింద లెక్కండి. సో ఈ కస్టమర్ ఎప్పుడైతే లోన్ కోసం అప్లై చేసుకొని ఇతను ముందుకెళ్ళాడో, సో అదే టైంలోనే వీళ్ళకి ఇంకొక యాన్సిలరీ డిపార్ట్మెంట్స్ కింద ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక రిస్క్ కంట్రోలే వీళ్ళకి. సో కాబట్టి వాళ్ళ టీమే వీళ్ళని అప్రోచ్ అవుతారు. సో ఆ బ్యాంక్ లోన్ టీమ్ ఏదైతే ఉంటుందో హోమ్ లోన్ టీమ్, ఆ హోమ్ లోన్ టీంలోనే ఒక ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటాడు, అతన్ని అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే ఎవరైనా మీరు తీసుకుంటున్న హోమ్ లోన్ దగ్గరే మీరు ఆ మేనేజర్ని అడిగినా, లేదంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ని అడిగినా కూడా వాళ్ళు వెంటనే గైడ్ చేస్తారు. దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ఇన్షూర్ దట్. ఓకే. సో ఆ ప్రాసెస్ చేసినప్పుడే, లోన్ ప్రాసెస్ చేసినప్పుడే దీన్ని కూడా చేసుకోవచ్చు. ఇమీడియట్లీ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడం
ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదండి, ఇన్సూరెన్స్ ఆప్ట్ చేసుకో. ఆప్ట్ చేసుకోవచ్చు మళ్ళీ వెంటనే ఇమీడియట్ అదే టైంలో కరెక్ట్. లోన్ తీసుకొని. అంటే హోమ్ లోన్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో హోమ్ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా అవసరమే. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా జరిగితే వీ క్యాన్ క్లెయిమ్ ద పాలసీ. అవునండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.